జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, టర్కీ మరోసారి తన వంకర బుద్ధినైతే బయట పెట్టుకుంది. సరే, ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? నాకు తెలిసి ఏదో మన తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉండాలి, నీది తినాలే నాది తినాలి అని చెప్పేసి. ఇప్పుడు ఆ డైలాగ్ వచ్చి ముస్లిం దేశాల విషయంలో నిజమవుతుందన్నమాట. ఒక పక్కన పాకిస్తాను పెహల్గాంలో తీవ్రవాద దాడి చేయించిన విషయం లోకమంతా కూడా తెలుసు. ఈ దాడి చేయించింది సాక్షాత్తు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్. ఈ ఆసిమ్ మునీర్ గాడే ఈ దాడి చేయించాడని చెప్పేసి లోకమంతా కూడా కోడైకొస్తుంది. అందుకే ఈసారి పాకిస్తాన్ పైన భారీ మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించేందుకు మోడీ ప్రభుత్వం యుద్ధ సన్నాహాలను చేస్తుంది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరుగని రీతిలో మోడీ ప్రభుత్వం ఈ యుద్ధ సన్నాహాలన్నిటి కూడా జరుపుతుంది. అయితే పాకిస్తాన్ ఇంత దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్కు సాయం చేయడానికి ఇరాన్ ముందుకు వచ్చింది. చెప్పాలంటే ఈ ఇరాన్కు మనకు మంచి లావాదేవీలు ఉన్నాయి, అయినా కూడా ఇరాన్ వచ్చేసి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది. సౌదీ అరేబియా కూడా ముందుకు వచ్చింది. తెలుసు కదా మీకు, సౌదీ అరేబియా ఆయన యువరాజు ఉన్నాడు కదా, మహమ్మద్ బిన్ సల్మాన్. ఆయన అయితే అబ్బా మోడీజీ అది ఇది అని చెప్పేసి వాళ్ళ బిల్డప్లు వాళ్ళ కథల అవసరాలకు మామూలుగా ఉండవు. అటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేసేదానికి విన్నారు. బంగ్లాదేశ్ అయితే ఏకంగా వాళ్ళ బతుకు కనీసం లుంగి కట్టుకునేది కూడా సక్రంగా వాళ్ళ చేత రాదు. వాళ్ళు కూడా పాకిస్తాన్ పైన భారత్ దాడి చేస్తే మేము నేరుగా భారత్ పైన దాడి చేస్తామని చెప్పేసి భారత్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఒరే, మీ ఆడవాళ్ళని ఎత్తుకొని పోయి ఒక ఆడబిడ్డను పదుల సంఖ్యలో వాళ్ళు వచ్చి కలబడి మానభంగాలు చేస్తామంటే, మీ గొంతులు కోస్తామంటే, మీ ఇళ్ళను కాలుస్తామంటే, మిమ్మల్ని నడి రోడ్డుకి ఇడుస్తామంటే, మిమ్మల్ని కాపాడి మీకు స్వాతంత్రం తెచ్చిపెట్టింది భారతదేశం రాత్రు మీ బతుకు జడ. ఇంతకు ఏమి పుట్టకలరా, ఏమి జాతిరా స్వామి. అలాంటిది ఈరోజు భారతదేశం మీకు శత్రుదేశం అయిపోయిందా? పాకిస్తాన్ మీకు మిత్రదేశం అయిపోయిందా? అవును రో, ఎందుకంటే వాళ్ళ ఇత్తనాలు మీలో బాగున్నాయి కాబట్టి మీకు వాళ్ళంటేనే బాగా నచ్చుతుంది. మా ఇత్తనాలు ఏం లేవు కదా, అవునా? మీకు అర్థం అవుతుందా నేనేం చెప్తున్నానో? అది కథ. కాబట్టి వీళ్ళకి వాళ్ళే బాగా నచ్చుతారు. అది సరే. ఇకపోతే ఇప్పుడు కొత్తగా టర్కీ దేశం పాకిస్తాన్కు మద్దతుగా ముందుకు వచ్చింది. ఈ దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలే కావడం ఇక్కడ గమనార్హం. టర్కీ అధ్యక్షుడి పేరు తయ్యిప్ ఎర్డోగన్. వీడు ఒక సగం పిచ్చోడు అనమాట. వీడికి ఉన్నంత మాత పిచ్చి మరే దేశాధినేత కూడా ఉండదంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లే. చివరికి తాలిబాన్లకు కూడా వీడంత మత పిచ్చి ఉండదంటే ఏ మాత్రం కూడా ఆశ్చర్యం లే. అటువంటి ఈ టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మాట్లాడతా, మేము ఎప్పుడూ కూడా శాంతిని కాంక్షించేవాళ్ళం, మీ బతుకులు మాకెందుకు తెలియదురా నాయనా, మీ బతుకు మాకెందుకు తెలీదు, శాంతి కోసం పరితపించేవాళ్ళం. ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా శాంతిని కోరుకుంటుందంట. పాకిస్తాన్ అంట శాంతిని కోరుకుంటుందంట. ఓకేలే, ఒక స్వచ్ఛమైన శాంతియుత దేశంగా కొనసాగాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుకుంటుంది. అందుకే పాకిస్తాన్కు మేము మద్దతునిస్తున్నాము. ముఖ్యంగా శాంతిని కాంక్షించేటటువంటి పాకిస్తాన్ ప్రజలకు మేము అండగా ఉంటాము. పాకిస్తాన్ ఎప్పటికీ తీవ్రవాద దేశం కాదు, పాకిస్తాను తీవ్రవాదుల మూలంగా బాధపడుతున్న దేశం అంట. అబ్బాబ్బాబ్బా, చెప్తే వీళ్ళే చెప్పాలా? ఏమైనా చెప్తే వీళ్ళే చెప్పాలా? కనీసం సిగ్గన్నా ఉంటుందో లేదో చెప్పాలంటే ఒరే నలుగురు చూస్తే నవ్వుతారా నాయన మన మాటలుంటే అని అనిపించాదో లేదో కానీ వీళ్ళే చెప్పాలా? ఏం బతుకులో ఏం మనుషులో వీళ్ళు. అందుకే మేము ఇప్పుడు శాంతియుత పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నామంటూ ఒక కామెడీ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సరే, వాస్తవాలు ఏందో నాకు తెలుసు, మీకు తెలుసు. అంతేకాకుండా పాకిస్తాన్కు మద్దతుగా ఒక యుద్ధ నౌకను పాకిస్తాన్కు పంపించాడు. ఆ యుద్ధ నౌక పేరు వచ్చేసి టీసీజీ బుయ్ఖాడా. 2013లో జలప్రవేశం చేసినటువంటి యుద్ధ నౌక అతి పెద్ద యుద్ధ నౌకల్లో ఒకటనమాట. ఈ నౌక ఇప్పటికే కరాచీ పోర్టుకు చేరుకునిందంట. అంటే వారం రోజుల ముందు నుంచే టర్కీ దేశం పాకిస్తాన్తో రహస్యంగా మంతనాలు ప్రారంభించింది. పైకేమో ఊరినైనా అదిగిని చెప్పి డ్రామాలు దబ్బారు. ఎందుకంటే ఇది నీచమైన బతుకులు కదా వీళ్ళయే. ఇప్పుడు ఏం చేశారు? పోయి ఈ యుద్ధ నౌకను వాళ్ళ దేశానికి పంపించారు. పైకి మాత్రం ఏమీ తెలియని నంగల్లాగా నంగనాచిలాగా మాట్లాడినారు. ఇకపోతే ఈ టీసీజీ బోయ్ఖాడా విషయానికి వస్తే ఈ యుద్ధ నౌక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేయడంలో అందివేసిన చేయనమాట. దీనిది అంటే నీటి లోపల తిరిగేటటువంటి సబ్మెరైన్లను ఈ యుద్ధ నౌక గుర్తించి ధ్వంసం చేయగలుగుతుంది. అంతేకాకుండా
గస్తీ కాయడంలో ఈ నౌకది అందివేసిన చెయ్యి. ఈ నౌకను వారం రోజుల ముందే టర్కీని వదిలిపెట్టి మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించిందని చెప్పేసి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అయితే పేర్కొనింది. అంటే ఈ ముస్లిం దేశాలన్నీ కూడా రహస్యంగా పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ పాకిస్తాన్కు బాసటగా నిలుస్తున్నారన్నమాట. అంటే ఈ దేశాలన్నీ కూడా తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నాయి, అంతే కదా అర్థము. ఏవో కొన్ని దేశాలు తప్పించి మెజారిటీ దేశాలు పరోక్షంగా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు కనపడుతుంది. కొంచెం ఏ మాత్రమైనా కూడా సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం ఏదైనా ఉంటే ఒరే మీరు చేసింది తప్పురా, ఏమే మతం పేరు చెప్పి ఈ విధంగా ఉగ్రదాడులు చేయడం అనేది తప్పు. మీరు మగవాళ్ళు అయితే, మీకు మొగతనం ఉంటే, భారతదేశం అంటే మీకు నచ్చలా, మీకు పడలా, ఏదన్నా ఉంటే మీరు యుద్ధం చేయండి భారతదేశం మీద, మగవాళ్ళు అయితే గెలసండి, ఈ మాట చెప్పండి ఏదన్నా శాతం అయితే. అంతేగాని ఆడగలోళ్ళలాగా ఏది సాటు మాటను వచ్చేది, దొడ్డిదారిని వచ్చేది, ఎక్కడ ఉండేటటువంటి సామాన్య ప్రజలను కాల్చేది, చంపేది, వాళ్ళు పొట్టను పెట్టుకునేది, లేకపోతే ఈ సైనిక దళాల మీద దొంగ దెబ్బలు తీసే ప్రయత్నాలు చేసేది, మగవాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు అయ్యి మగవాళ్ళు చేసే పనులు అంటాలే. మీకు మొగతనం అనేది ఉంటే ఏమే భారతదేశం మీద యుద్ధం ప్రకటించండి. మీకు మగవాళ్ళు అయితే మీరు మోగపోటుకు పుట్టుంటే వచ్చి గెలసండి, గెలిచి మేము మోగాళ్ళం అని చెప్పి నిరూపించుకోండి. సరే మీకు ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయో వాళ్ళని కూడా తొడకొచ్చుకోండి. ఏమైనా పీకి కట్టలు కట్టేది ఏమైనా ఉంటే చేద్దురు. అలా కాకుండా ఇదేంది ఈ చేసిన లంగా వ్యాపారానికి మళ్ళీ వీళ్ళంతా కూడా తగుదనమ్మా అని చెప్పేసి మళ్ళీ వంతపాడడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇంతకంటే దిక్కుమాలతనం ఏమన్నా ఉంటుందా? పైకి మాత్రం పాకిస్తాన్ భారతదేశాల మధ్య శాంతి నెలకొనాలని మాటలు చెప్తా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు రహస్యంగా పాకిస్తాన్కు ఏ మేర సాయం చేయాలో ఆ మేర సాయం చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ పైన దాడి చేయడానికి భారత సంసిద్ధమవుతూ ఉండడంతో ఇక టర్కీ దేశం అయితే నేరుగా తమ యుద్ధ నౌకనే ఈ పాకిస్తాన్కు పంపించి కుక్కతో ఒక వంకర అన్నట్టుగా తమ వంకర బుద్ధిని అయితే మరోసారి సాటుకునింది. అది ఆ విషయమా? బాబా ఉగ్రవాదానికి మతం లేదంటారో ఇప్పుడు ఏలే వీళ్ళు రుజువుల మీద రుజువులు చూపిస్తారు, ఉండాది అని చెప్పేసి ఏమంటారా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.